మహానగరం నాకు ఎన్నో కాలేజీలు ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్విఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 125 సంవత్సరాలు. ఇదేమిటి, ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎవరూ కనిపించడం లేదు? అయినా నా పిచ్చి కానీ, ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకు ఉంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్లో ఉంటారు. కానీ రండి చూద్దాం. అరే, ఇక్కడ ఎవరూ లేరే. పోనీ క్యాంటీన్లో ఉన్నారేమో చూద్దాం, రండి. అబ్బో, క్యాంటీన్ ఏంటి ఇంత మోడర్న్గా ఉందనుకుంటున్నారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళ కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్ళల్లో ఇతను ఉత్తేజ్, ఇతను ప్రకాష్, ఇతను వేణు, ఇతను గణేష్, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడడానికి వీళ్లే నిదర్శనం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండోయ్. ఆ పిల్లే ఈ గ్యాంగ్ కి లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళ అల్లరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు, కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండోయ్. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ దిలీప్. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మలు. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి భీభత్సమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి, ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము, ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. నిశ్శబ్దము, కూర్చునుడు. అందరూ మీ స్థానంలో కూర్చునుడు. ఏమిటి క్రమశిక్షణ రాహిత్యం? కూర్చునుడు, అందరూ కూర్చునుడు, కూర్చునుడు. నిశ్శబ్దము. వెళ్ళండి 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 వెళ్ళండి. క్రమశిక్షణ పాటించండి. నిశ్శబ్దము, కూర్చునుడు కూర్చునుడు. నిశ్శబ్దముగా కూర్చునుడు. క్రమశిక్షణ, నిశ్శబ్దముగా కూర్చునుడు. ఏమిటిది, క్లాసు రూమా? కాదు, కనుక్కుని ఇంటికి నా గురించి మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దము, నిశ్శబ్దము. శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైన ఒక్క చోట కూడా కుదురుగా కొంతకాలం కూడా లేవన్నమాట. నిశ్శబ్దము. ఏమది? చండ ప్రచండుడను, మధ్యందిన మార్తాండుడను, విద్యార్థుల పాలిటి యముండను. మీ ఆవిడకు మొగుడవు. క్రమశిక్షణ. ద్విచక్ర వాహనమా? ఎంత పొగరెంత పదమెంత కండకావరము. క్రమశిక్షణ రాహిత్యము, ఇది నేను సహించను. భూగపానము విచిత్రము. ఆగుము ఆగుము. ఏమా ధిక్కారము? ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే, శకుంతలను కథానాయికగా తీసుకుని
అనేది వీళ్ళకి పిల్లలు. అలాంటి వాడే తట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చే చావను. అయ్యా, నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేసే కంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మేలు. అయ్యా, మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను. మాస్టర్ గారు ఆగనంటే ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్, అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు కనుక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. హలో, ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్తో మాట్లాడాలి. రాజ్ కుమారా? సార్, నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. లేకపోతే నా వల్ల కాదంటారా? ఏమో ఎలా చెప్పగలం? ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దండలు రెడీ సార్. సిగరెట్ ఉందా? అయితే పడే. ఏ మిస్టర్, ప్యాకెట్ కాస్త మామిడిది. వాష్. అయ్యా, తమరు రాజకుమార్ నమ్మలేరా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వెల్కమ్. వీరా, సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తగ్గించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకు మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైప్ లో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? ఇటబోతు లోతు తినబోతు రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధాన అధ్యాపకుల వారి దగ్గరికి. మే ఐ కమ్ ఇన్ సార్? Mr. Dixit, I'm also coming. Please wait, please wait. కమిన్. నమస్కారం సార్. నమస్కారం. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్, హీఈస్ మిస్టర్ డేవిడ్ దీక్షిత్. అయ్యా, మా గురించి మేము పరిచయాలు చేసుకోవడం ఎప్పుడో అయిపోయింది. ఈ కళాశాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి క్షుణ్ణంగా విశదీకరించాం. బాబు, సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో. అవుట్. పుస్తకం మోయకండి, తెరిచే ఉంచండి. సాయంకాలం ఎటు రాజీనామా చేసేందుకు వస్తారు కదా. డేవిడ్, సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమాన్. రాజా, నా మాట మన్నించినందుకు
చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక. Good morning, everyone. Hi, Upesh. Good. Very good. Students ante ila undali. Smart, yeah. I like it. I appreciate. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? Here. Well, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు, వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? How is it? టైం పాస్. మీ Wow. అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్ కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. What's your name, sir? నీ పేరేంటి నాయనా? రాజ్ కుమార్. ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చు. రాజకుమారా, అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసనం ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో అరుచుకుని తెలుగులో గరుచుకుని అసలైన సిసలైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు. మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్ లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారు అనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు సవర దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కింద చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయి నైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నత్తకి నెత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకో డేంజర్. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, హలో, మార్నింగ్, హాయ్. హాయ్. వీళ్ళకేం వినిపిస్తా మాట్లాడరు. బహుశా వీళ్ళు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు? సైలెన్స్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలిపడాలి, వీలైతే చేయుతే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ.